హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో షూట్ చేయడం జరుగుతుంది. సో, నేను హైదరాబాద్ నుంచి అన్నవరంకి షిఫ్ట్ అయ్యాను. అందుకని కొంచెం టైం పట్టిందండి. సో, ఇంకా ఈ రోజు నుంచి కూడాని నేను రెగ్యులర్‌గా వీడియో పోస్ట్ చేస్తా ఉంటాను. సో, ఈ రోజు మన టాపిక్ వచ్చి బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అనగానే చాలా మందికి ఫస్ట్ వచ్చే ఆలోచన ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. నేను ఈ 2½ ఇయర్స్ జర్నీలో నా వెయిట్‌తో పాటు బ్లడ్ ప్రెషర్‌ని ఏ విధంగా నేచురల్‌గా తగ్గించుకున్నాను, అలాగే నేను ఏమేం ఫుడ్ తీసుకున్నాను, ఏ ఫుడ్ తీసుకుంటే నాకు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గింది అనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూ‌డి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. సో ఇక్కడ జనాలందరికీ కేవలం ఉప్పు తినడం వల్ల మాత్రమే బ్లడ్ ప్రెషర్ వస్తుంది అని అనుకుంటున్నారు కదండి. సో అది ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బ్లడ్ ప్రెషర్ రావడానికి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి రక్తం అనేది చిక్కబడిపోవడం, 2 మన రక్తనాళాలు అదే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలాస్టిసిటీ అనేది కోల్పోయి అవి ఎలా అయితే ఉన్నాయో అలాగా ఆ స్టేజ్ లోనే ఉండిపోవడం. సో ఈ 2 కారణాల వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉప్పు గురించి మాట్లాడితే ఉప్పు అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తదంటే, మనం ఎప్పుడైనా ఉప్పు తీసుకున్నప్పుడు ఒక పదార్థం అనేది ఎలాగుండే స్టేజ్ లో అలాగే ఉప్పు అనేది ఉంచేస్తది. ఎప్పుడైతే మనం ఉప్పు అనేది ఎక్కువగా తీసుకుంటామో ఆటోమేటిక్ గా బ్లడ్ వెజల్ అనేది ఎలాస్టిసిటీ అనేది కోల్పోతది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ కి ఎలాస్టిసిటీ అనేది కోల్పోయిందో అప్పుడు రక్తం లోపల నుంచి ప్రవహించేటప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువగా హార్ట్ మీద పడడం జరుగుతుంది. ఎందుకు? ఆ బ్లడ్ వెజల్ కి ఎలాస్టిసిటీ అనేది లూజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా లూజ్ అయిపోతుందో బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్ కి లోన్ అవడం జరుగుతుంది. సో ఉప్పు అనేది ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణమవుతుంది. ఇంకా రెండో మెయిన్ విషయం వచ్చేసరికి రక్తం చిక్కబడడం. రక్తం అనేది మనకి ఎప్పుడు చిక్కబడుతుందండి? మనం ఎప్పుడైతే షుగర్స్ అనేవి మనం ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు రక్తం నార్మల్ గా ఉండేదానికన్నా రక్తం అనేది ఎక్కువ చిక్కగా తయారవుతుంది. షుగర్స్ అంటే ఇక్కడ ఓన్లీ పంచదార రాదండి. మనం ఏదైతే ప్రతిరోజు పాలిష్ పెట్టిన బియ్యంతోని పొద్దున్న ఇడ్లీ, దోశ, బోండా, పూరి ఈ విధంగా ఎలాంటి టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, అలాగే మధ్యాహ్నం పాలిష్ పెట్టిన రైస్ తో మనం భోజనం చేస్తాం. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా బజ్జీలు, పునుకులు ఇలాంటివన్నీ పాలిష్ పెట్టిన ఐటమ్స్ తోనే మనం తింటాము. అలాగే నైట్ కూడా మళ్ళీ పాలిష్ పెట్టిన ఈ రైస్ నే మనం తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా షుగర్స్ లోకే వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేవి బాగా తీసుకుంటామో మన బ్లడ్ అనేది ఆటోమేటిక్ గా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన రక్తం చిక్కబడిందో ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ నుంచి ట్రావెల్ అవ్వడానికి చాలా ప్రెషర్ అనేది లోన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ అనేది లోన్ అయిందో ఆటోమేటిక్ గా హార్ట్ అనేది ఎక్కువ సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి హార్ట్ రేట్ అనేది ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దాన్నే బ్లడ్ ప్రెషర్ అని చెప్పి మనం అంటామండి. సో ఈ విధంగా ఉప్పు, షుగర్స్ అనేవి మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడానికి కారణం అవుతాయండి. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు ప్రతిరోజు ఉప్పు అనేది ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, అలాగే ఈ షుగర్స్ అంటే రిఫైన్డ్ రైస్, పంచదార, మైదా అనేవి ఎంత వరకు తీసుకుంటున్నారు ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఉప్పు అనేది మన ఆహారంలో ఎక్కువ పడిందో మన నాలిక అనేది దాన్ని యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తుంది. కానీ ఈ షుగర్స్ విషయం వచ్చేసరికి మాత్రం అలా ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పంచదార అనేది ఒక డిష్ లో ఎక్కువ వేస్తే దానికి టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది కానీ తగ్గదు. సో దీని మీద ఒక చిన్న స్టడీ లాగా నా బాడీ మీద ఒక 2 months స్టడీ అనేది నేను ఒకటి చేసుకున్నానండి. అదేంటంటే ఉప్పు అనేది నేను రెగ్యులర్ గా తీసుకునే దానికన్నా నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అలాగే షుగర్స్ ఏవైతే ఉన్నానో నేను చేసుకునే డైట్ ఏదైతే ఉందో అది నేను ఫాలో అయ్యాను. సో ఇక్కడ ఉప్పు నా ఒంటి మీద ఏ విధంగా ప్రభావం చూపించిందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఉప్పు ఎక్కువగా తీసుకున్నానంటే 1 స్పూన్ తినే దాని దగ్గర 2 స్పూన్లు తినేయడం కాదండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక కూర తినే దగ్గర నేను 2 కూరలు తీసుకున్నాను. అలాగే మార్నింగ్ టిఫిన్ లో కూడా ఒక చట్నీ తినేదాని దగ్గర నేను 2 చట్నీలు తిన్నాను. సో ఈ విధంగా నేను ఉప్పు ఇంటేక్ అనేది ఈ విధంగా పెంచుకొని మిగతా డైట్ అంతా కూడా ఫైబర్ ఫుడ్ మీదే నేను ఆధారపడ్డాను. యాజ్ యూజువల్ నా రెగ్యులర్ డైట్ 2½ ఇయర్స్ నుంచి నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ఆ డైట్ మీదే నేను ఆధారపడ్డాను. సో ఈ విధంగా నేను 2 months చేసిన తర్వాత నా బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 లోనే ఉంది కానీ అంతకు మించి పెరగలేదండి. ఇదైతే వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇందులో రిపోర్ట్స్ పెడదామన్నా సరే బ్లడ్ ప్రెషర్ కి అయితే రిపోర్ట్స్ అనేవి ఎక్కడ జనరేట్ అనేవి అవ్వవు. సో దీన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడైతే మనం రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అంటే ఈ షుగర్స్ అలాగే ఈ వైట్ రైస్, మైదా ఎప్పుడైతే మనం దీన్ని మన డైట్ లోంచి తీసేస్తామో మంచి ఫైబర్ ఫుడ్ మీద, మంచి న్యూట్రిషనిస్ట్ ఫుడ్ మీద మనం బేస్ అయ్యామో ఆటోమేటిక్ గా మనకి బీపీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఉప్పు అనేది ఒక 20% మాత్రమే మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. మిగతాదంతా కూడా ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఈ రిఫైన్డ్ రైస్, ఈ రిఫైన్డ్ మైదా ఏదైతే ఉందో అవి మాత్రమే మనకి బీపీ పెరగడానికి మెయిన్ రీజన్ అని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీరు ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ దూరం అవుతే ఆటోమేటిక్ గా మీ బ్లడ్ ప్రెషర్ అనేది అలాగే డయాబెటిస్ అనేది కూడా 100% రివర్స్ అయిపోతుంది. సో ఈ ఫైబర్ ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని మీరు అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా డయాబెటిస్ కి రిలేటెడ్ వీడియోస్ అనండి. ఒక్కసారి మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తే ఇంక్లూడింగ్ రెసిపీస్ తో పాటు అలాగే ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. చాలా క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2½ ఇయర్స్ జర్నీ కూడా పూర్తిగా నేను ఆ వీడియోస్ లో పెట్టడం జరిగింది. అలాగే ఈ డైట్ ప్లాన్ అనేది కంప్లీట్ గా న్యాచురల్ గానే నేను తగ్గించుకున్నానండి. ఒక్కసారి వీలైతే వాచ్ చేయండి. సో ఈ బ్లడ్ ప్రెషర్ గురించి నేను చెప్పాలనుకున్నది
నా 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదేనండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ.